అందరికీ నమస్కారం. ఈరోజు మనం మొబైల్ ఫోన్ లాభాలు, నష్టాలు, సైబర్ మోసాలు మరియు జాగ్రత్తలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మీరు రోజుకు ఎంతసేపు ఫోన్ వాడుతున్నారు? ఒక్కసారి ఆలోచించారా? అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో? మొబైల్ లేకుండా మనం ఒక్కరోజు గడపగలమా? దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడటం, ఒక్క క్లిక్కుతో సమాచారం తెలుసుకోవడం, ఇవి అన్నీ మన జీవితాన్ని సులభం చేశాయా? లేదా? అవును. మొబైల్ మనకు ఎన్నో లాభాలు ఇచ్చింది. జ్ఞానం ఇచ్చింది. అవకాశాలు ఇచ్చింది. మనల్ని ప్రపంచానికి దగ్గర చేసింది. కానీ ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకుందాం. రోజంతా స్క్రీన్ చూస్తూ మన కళ్ళకు ఎంత నష్టం చేస్తున్నామో తెలుసా? రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడుతూ మన నిద్రను మనమే దూరం చేసుకుంటున్నామా? ఇంట్లో మన వాళ్ళతో కూర్చున్నప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుతున్నామా? లేక ఫోన్తో గడుపుతున్నామా? 5 నిమిషాలు అనుకొని ఫోన్ తీసుకొని గంటల తరబడి స్క్రోల్ చేస్తున్నామా? ఇవి చిన్న విషయాలా? లేక మన జీవితాన్ని మార్చే అలవాట్లా? ఇంకా ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలు బయట ఆడుకుంటున్నారా? లేక ఫోన్లోనే గేమ్స్లో మునిగిపోయారా? పిల్లలు ఏడిస్తే మనమే ఫోన్ చేతిలో పెట్టి అలవాటు చేస్తున్నామా? ఆ అలవాటు పడిన పిల్లలు రేపు ఫోన్ లేకపోతే ఎలా ఉంటుంది? ఇది కేవలం అలవాటా? లేక ఒక అడిక్షనా? ఇంతటితో ఆగిపోతుందా? ఒక్క కాల్, ఒక్క మెసేజ్లోనే బ్యాంక్ డబ్బులు పోతున్నాయి అని తెలుసా? ఓటీపీ చెప్పమంటే మనమే చెప్పేస్తున్నామా? తెలియని లింక్ ఓపెన్ చేసే ముందు ఒక్కసారి ఆలోచిస్తున్నామా? ఇంకా సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళను మనం ఎంతవరకు నమ్మాలి? మన వ్యక్తిగత విషయాలు పంచుకునే ముందు ఒక్కసారి ఆలోచిస్తున్నామా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఒంటరిగా భరించాలా? లేక ఎవరికైనా చెప్పాలా? గుర్తుంచుకోండి, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, కానీ జీవితం తిరిగి రాదు. ఇన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం ఉంది. మొబైల్ తప్పు కాదు, దాన్ని ఎలా వాడుతున్నామన్నదే అసలు విషయం. అయితే మనం ఏం చేయాలి? రోజుకు కొంతసేపు ఫోన్ దూరంగా పెట్టలేమా? మన కుటుంబంతో మాట్లాడడానికి సమయం ఇవ్వలేమా? పిల్లలకు మంచి అలవాట్లు నేర్పలేమా? సైబర్ మోసాల నుండి జాగ్రత్తగా ఉండలేమా? ఈ చిన్న మార్పులు చేస్తే మన జీవితం మారదా? చివరగా ఒక ప్రశ్న: మొబైల్ మనల్ని నడిపించాలా? లేక మనమే మొబైల్ను నడిపించాలా? జవాబు మీ చేతుల్లోనే ఉంది. ఫోన్ మన కోసం ఉండాలి, మన జీవితం ఫోన్ కోసం కాదు. థ్యాంక్ యూ. ఈ అంశం మీకు నచ్చేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ అంశంపై ఒక కామెంట్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి.